గురుగారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని ప్రకటించారు. అసలు వెన్నుపోటు దినోత్సవం ప్రకటించిన కారణం ఏమో? అసలు వెన్నుపోటు అన్నది ఏంటి తెలియదు సార్. అసలు మరి దేనికి వెన్నుపోటు అంటున్నారో తెలియదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లికి చెల్లి చేసిన వెన్నుపోటు కన్నా ఇంక వెన్నుపోటు లేదు. ఈ ప్రజలకు చేసిన వెన్నుపోటు కన్నా ఇంకా అంతకన్నా వెన్నుపోటు ఇంకేమీ లేదు. అసలు ఏముందని వెన్నుపోటు పడడానికి? అసలు ఏమైనా ఉంటే కదా మనం వెన్నుపోటు పడడానికి. ఇది ప్రజలు మెచ్చి ఇచ్చిన ప్రభుత్వం మాది. ప్రజలు మెచ్చి నమ్మి ఈ ప్రభుత్వం చేయగలదు మనకి అన్న నమ్మకం మీద మనకి ఇచ్చిన ఇది కానీ వెన్నుపోటు పడితే వచ్చే ప్రభుత్వం కాదు, ప్రజల నుంచి వచ్చిన ప్రభుత్వం. కాబట్టి ఇది వెన్నుపోటు అనేది మేము అసలు అనుకోవట్లేదు. ఎవరి బట్టి వాళ్ళు ఊహించుకోవడం వెన్నుపోటు అని చెప్పి తప్పించి మేము మొత్తం ఎవరు అది వెన్నుపోటు కింద మేము తీసుకోవట్లేదు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన అనేది? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు, ఎట్లా ఉంది పరిపాలన అభివృద్ధి? ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్. ఇంత ముందు మీద చూస్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు ఎక్కడో ఉండేది మనం తీసుకు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రప్రదేశ్ కి మనకి ఈరోజు మంచి రోజులు వచ్చాయి. దానికి తోడు మన లోకేష్ గారి వల్ల మన చేతిలోనే బయటికి వెళ్లకుండా వాట్సాప్ మెసేజ్లు మొత్తం లేడీస్ కి సెక్యూరిటీ మన వాట్సాప్ మెసేజ్లు మన చేతిలోనే అన్ని చేసే సచివాలయాలకు వెళ్లకుండా మన చేతిలోనే మన అన్నిటికీ మనం మెయింటైన్ చేసి అదొకటి మనకి సృష్టించారు. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు సార్, డెవలప్ చేస్తారు? చాలా డెవలప్ ఉంది సార్. ఆ డెవలప్ ఇంతకుముందు హైదరాబాద్ డెవలప్ చేసి చూపించారు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా డెవలప్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే కొంత టైం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతానికి అది కూటమి ప్రభుత్వం అప్పుల నుంచి బయటికి తెచ్చి సంపద సృష్టించి మనకి పెట్టేటప్పటికి అది కొంత టైం పడుతుంది. ఈ రోజు అన్నది ఇప్పుడు అయిపోదు కదా. కానీ కొంచెం ఒక విత్తనం వేసామంటే మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు మనం వేచి చూడాలి. ఈ రోజుకి సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు మన చేస్తుంది. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశారు. ఈ 4 సంవత్సరాలు ఇంకా చేస్తూనే ఉంటారు. ప్రజల కోసం పుట్టిందే ఈ ప్రభుత్వం.